హే ఆల్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు మళ్ళీ ఇంకో శారీ కలెక్షన్ వీడియోతో వచ్చేసానండి. ఎలాగో నేను అన్ని శారీ కలెక్షన్ వీడియోస్ ఫిల్మ్ చేస్తున్నాను, ఇంకా కూర్చొని ఇది కూడా చేద్దామని. నా ఫ్యాన్సీ శారీస్ అనమాట, ఫ్యాన్సీ శారీ కలెక్షన్ వీడియో ఇదనమాట. సో మీకు ఇలాంటి కలెక్షన్ సిరీస్ నచ్చుతుందంటే నేను చాలా సిరీస్ చేస్తున్నాను, ఇంకా చాలా వీడియోస్ చేశాను. నా పెళ్లి శారీ కలెక్షన్, పట్టు శారీ కలెక్షన్, వర్క్ శారీ కలెక్షన్, ఫ్యాన్సీ కలెక్షన్, ఇది కాటన్ శారీస్ కూడా చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో నేను ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి నచ్చితే, తర్వాత షేర్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే. మీరు కూడా శారీ లవర్ అయితే నాకు చెప్పండి. నాకు శారీస్ కలెక్ట్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఒక మెమొరీ లాగా చేస్తున్నాను. ఇదేమి నా దగ్గర ఉన్నాయి అని షో ఆఫ్ కాదు, ఒక మెమొరీ కోసం క్రియేట్ చేసిన వీడియో ఇది. అలాగే నా ఫ్యాన్సీ కలెక్షన్ కూడా చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే ఎక్కడ తీసుకోవాలో, ఎక్కడ దొరుకుతుందని ఐడియా ఉంటుంది కదా, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది కాటన్ మిక్స్లో వస్తుందన్నమాట. ఇది చాలా బాగుంటుంది, లెనిన్ టైప్లో వస్తుంది. లెనిన్ కాదు, బట్ ఇది నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను శారీ. ఇలాంటిదే మా చెల్లి దగ్గర వైట్ ఉంటుంది, నా దగ్గర ఈ ఉల్లి కొరక కలర్ అనమాట. శారీ మొత్తం ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పింకిష్ ఇలా కలర్లో చిన్న చిన్న గోల్డెన్ ఇవి ఉంటాయి. కింద వచ్చేసి చాలా పెద్ద బార్డర్ ఉంటుందన్నమాట. ఇలా మొత్తం గోల్డెన్లో ఇలా వచ్చింది. ఇలా మొత్తం ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇది ఇలా ఉంటుందన్నమాట, చాలా క్లాసీ లుక్ వస్తుంది. దీనికి వచ్చేసి పళ్ళు చూపిస్తాను. ఇలా వస్తుందన్నమాట, ఇలా ప్లెయిన్ గోల్డెన్ షీన్లో వస్తుంది. ఇది పళ్ళు అనమాట. ఇలా శారీ మొత్తం ఇలా చాలా బాగుంటుందండి. శారీ కట్టుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటుంది అనమాట. నా ఫస్ట్ ఫ్యాన్సీ శారీ కలెక్షన్, ఫస్ట్ శారీ అనమాట. ఇది బాగుంది కదా, మీకు నచ్చిందా? ఇలాంటి శారీ మీ దగ్గర ఉంటే నాకు కమెంట్ చేయండి. నాకు మాత్రం ఇది పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇస్ మై ఫస్ట్ శారీ. ఐ రియలీ లవ్ దిస్ శారీ అనమాట. చాలా ఇష్టం ఇది. చాలా మెమొరీస్ ఉన్నాయి శారీస్ తోటి. మీకు కూడా అలా మెమొరీస్ ఉంటే చెప్పండి. అంటే ఒక్కో శారీ ఒక్కొక్క ఈవెంట్కి కొనుక్కుంటాం కదా, అలా భలే ఉంటుంది. ఇది నేను చెల్లి హస్బెండ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. మా చెల్లికి వైట్లో ఉంటుంది, క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇది ఫస్ట్ శారీ అనమాట. తర్వాత వచ్చేసి ఈ శారీ. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన శారీ. ఇది నేను ఇంతవరకు కట్టుకోలేదు. కొన్ని అంటే దీనికి పెట్టుకోట్ రీసెంట్గానే కుట్టించుకున్నాను నేను, సాటిన్ క్లాత్లో తీసి. ఇది చందేరి అనమాట. చందేరి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ అండ్ ఆల్సో వెరీ డీసెంట్. ఆఫీస్ వేర్స్కి చాలా బాగుంటుంది. ఇలా ఏమంటారు దీన్ని, గ్రీనే, నాచు గ్రీన్ కలర్ అంటారు మరి, ఏ కలరు, గ్రీన్ కలర్ అనమాట. దీనికి యాష్ కలర్ శారీ, దాని మీద మొత్తం ఇలా సిల్వర్ వర్క్ ఉంటుంది అనమాట. బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది నేను చెన్నైలో తీసుకున్నానండి, చెన్నైలో తీసుకున్నట్టున్నాను, నల్లీస్లో. ఇది శారీ అనమాట, చాలా బాగుంటుంది. ఇది కట్టుకుంటే చాలా చాలా లుక్ వస్తుంది. ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా అనమాట, ఎల్లో కలర్లో పళ్ళు ఉంది, ఎల్లో మొత్తం. బ్లౌజ్ కూడా ఇలాగే ఎల్లో కలర్లో వస్తుంది. టాజిల్స్ ఉన్నాయి దీనికి. ఇలా అనమాట శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది ఇది కట్టుకుంటే. శారీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదైతే చాలా క్లాసీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సింపుల్గా వేసుకొని కొంచెం గ్రాండ్ లుక్ రావాలి అంటే ఇలాంటివి వేసుకోవచ్చు. నేను ఆఫీస్కి ఏదైనా మీటింగ్స్కి అలాంటి వాటికి వేసుకుంటాను. ఇలాంటి చాలా బాగుంటుంది. ఇది సెకండ్ శారీ అనమాట. అగైన్ దీని బ్లౌజ్, నేను బ్లౌజెస్ అన్నీ సపరేట్గా పెడతాను కదా, అందుకని ఇక్కడ లేదు చూపించడానికి ప్రస్తుతానికి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. ఇది నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను, నాకు బాగా నచ్చిన శారీ. వరమహాలక్ష్మిలో మాకు శారీ కలెక్షన్స్ నచ్చుతాయి, సో అక్కడ చాలా శారీస్ తీసుకున్నాము. నా పెళ్లి శారీస్ అన్నీ వరమహాలక్ష్మిలో తీసుకున్నానండి. పెళ్లి శారీ కలెక్షన్ చూసారా? చూడకపోతే చూసేయండి, నా ప్లేలిస్ట్లో ఉంటుంది, కింద కూడా పెడతాను, ఐ బటన్లో పెడతాను, చూసేయండి. ఇది ఎల్లో కలర్ అనమాట, లైట్ ఎల్లో కలర్. దానికి మొత్తం వర్క్ వస్తుంది శారీకి, బాగుంటుంది. ఇలా పూసల వర్క్ వచ్చిందనమాట, అద్దాలు పూసలు కలిపి వచ్చిన వర్క్ అనమాట. చాలా క్లాసీ ఉంటుంది. ఇది కూడా కింద వచ్చేసి ఇలా సింపుల్గా ఉంటుంది. ఇది లెనిన్ కాటన్ మీద వచ్చిందనమాట వర్క్. చాలా నచ్చిందనమాట ఈ శారీ నాకు. శారీ మొత్తం ఇలా ఉంటుంది, అక్కడక్కడ ఉంటుంది. పళ్ళుకు మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది పళ్ళుకి మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బట్ చాలా క్లాసీ అండ్ సింపుల్ వేర్ శారీస్ అండి. క్లాసీ శారీస్ బాగుంటాయి. ఇది ఎలాంటి వెదర్లో అయినా కట్టుకోవచ్చు. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది, వెదర్ ఫ్రెండ్లీ అండ్ బాడీకి చాలా కూల్గా ఉంటుంది అనమాట ఈ శారీస్. ఇలా వర్క్, ఈ మొత్తం ఇదే వర్క్ వచ్చిందనమాట, పూసల వర్క్, మిర్రర్ వర్క్ వచ్చింది. శారీ మొత్తం ఇలా వస్తుంది, అక్కడక్కడ పళ్ళులో ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా చాలా క్లాసీ శారీ అనమాట.
ఇది నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నానండి. నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చితే కొన్నిసార్లు ఏంటంటే తర్వాత తీసుకుందాంలే అని స్టార్టింగ్లో సరే నచ్చినా కూడా అలా తర్వాత తీసుకుందాం అనుకునేదాన్ని. బట్ లేటర్ నాకు రియలైజ్ అయింది ఏంటంటే కొన్ని కలర్ కాంబినేషన్ శారీస్ మళ్ళీ అది ఎంత వెతికినా దొరకదనమాట. అలాంటి కాంబినేషన్లోనే ఇది ఒక శారీ అనమాట. వైట్ అక్కడక్కడ, సిల్వర్ అక్కడక్కడ, ఎల్లో. ఇది అసలు కాంబినేషన్ నాకు భలే నచ్చింది అనమాట. చాలా బాగుంది కదా, చాలా బ్రైట్నెస్ అండ్ ఆల్సో చాలా బాగుంటుంది కట్టుకుంటే. దాని తర్వాత వచ్చేసి ఇదనమాట. ఇవన్నీ నేను ఆఫీస్ వేర్ కూడా వేసుకుంటాను, ఎందుకంటే చాలా లైట్ వెయిట్, నైస్, డీసెంట్గా ఉంటుంది. చిన్న చిన్న వాటికి వేసుకోవచ్చు. ఇది నేను ఆఫీస్కి వేసుకుంటాను. నాకు చాలా ఇష్టమైన శారీ అనమాట. ఇది చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది, 1000 లోపల అనమాట ఈ శారీ అయితే. ఇది నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను అండి, కాటన్ శారీ కలెక్షన్స్లో. ఇదనమాట. పైన వచ్చి ఇలా సిల్వర్లో ఉంటుంది. ఇది మొత్తం ఇంగ్లీష్ కలర్ అంటారు, ప్లస్ సిల్వర్ మిక్స్ ఉందనమాట. ఇలా మొత్తం శారీ చాలా వరకు ప్లెయిన్ ఉంటుంది. కింద వచ్చి ఇలా వర్క్ వస్తుంది అనమాట. మొత్తం థ్రెడ్ వర్క్తో వస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా, ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది. దీనికి ఇలా టాజిల్స్ వచ్చాయి, చూపిస్తాను. పళ్ళు వచ్చి ఇలా సింపుల్గా వచ్చింది అనమాట. ఇలా థ్రెడ్ లైన్స్ వస్తాయి సిల్వర్ తోటి. బట్ ఓవరాల్ శారీ వచ్చి థ్రెడ్స్ వచ్చింది కదా, అందుకని పళ్ళు చాలా సింపుల్గా వస్తుంది. బట్ ఓవరాల్ శారీ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి బాగుంది కదా, చాలా క్లాసీ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్. ఇది అసలు మీకు వెయిటే తెలియదు ఈ శారీ అయితే. మీకు కూడా ఇలాంటి శారీస్ నచ్చితే చూడండి, చాలా లైట్ వెయిట్ అండ్ క్లాసీ కలెక్షన్ ఇది. ఇది ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు అనమాట. టీనేజర్స్ నుంచి ఎంత ఓల్డ్ ఏజ్ అయినా. నేనైతే ఒక్కటి నమ్ముతానండి, శారీకి ఈ ఏజ్ వాళ్ళు ఇది కట్టుకోవాలి, ఆ ఏజ్ వాళ్ళు ఇలా కట్టుకోవాలని ఏం లేదు. మనం ఎలా పేరప్ చేసి ఎలా రెడీ అవుతామో దాన్ని బట్టి శారీకి లుక్ వస్తుందండి. అది నా నెక్స్ట్ శారీ అనమాట. దాని తర్వాత శారీ వచ్చేసి ఇది ఎల్లో. మళ్ళీ నా దగ్గర ఎల్లో కలెక్షన్స్ ఉన్నాయి, ఎల్లో అండ్ పింక్వి. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన శారీ. ఇది నేను చెన్నైలో మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నల్లీస్లో షాపింగ్కి వెళ్ళాను, నల్లీస్లో షాపింగ్ చేయాలని. అక్కడ తీసుకున్న శారీ అనమాట ఇది. ఇది ఎల్లో, మొత్తం పసుపు కలర్ అనమాట. పసుపు ఎల్లో ఉంటుంది కదా, మనం పసుపు దంచితే ఎలా ఉంటుంది ఆ ఎల్లో కలర్ మీద ఇలా వచ్చేసి సిల్వర్ తోటి ఇలా ట్రీస్ టైప్లో వచ్చిందనమాట. కింద వచ్చేసి ఇలా ఉందన్నమాట, మొత్తం లీవ్స్ ఉంటాయి కింద వచ్చేసి. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కలర్ కదా. ఇలాంటివి చిన్న చిన్న మెహందీ, హల్దీ ఫంక్షన్స్కి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ కలర్ థీమ్స్ ఫాలో అవుతున్నారు కదా, చూడండి ఆఫీస్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది ఈ శారీ. పళ్ళు చూపిస్తాను. పైన వచ్చేసి చిన్నగా ఉంటుంది, కింద వచ్చేసి 4 rows ఉందన్నమాట. చాలా గ్రాండ్గా ఉంది. ఇది వచ్చి ఇలా ఉందండి, మొత్తం ఇలాగే సేమ్ లీవ్స్ వచ్చి ఉందన్నమాట. పళ్ళు గ్రాండ్గా ఉంది, చాలా బాగుంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చి ఈ కలర్లో వచ్చిందనమాట, కుట్టించుకున్నాను. బాగుంటుంది చూడండి, ఎంత క్లాసీ లుక్ ఉంది. ఇది కూడా కాటన్ మీద వచ్చిందండి, సిల్క్ మిక్స్లో అనమాట. చాలా బాగుంటుంది చూడండి. నాకు ఈ శారీ బాగా నచ్చిందనమాట. మీకు నచ్చితే నాకు కమెంట్స్లో చెప్పండి ఏ శారీ బాగుందో. నెక్స్ట్ ఆ శారీ కట్టుకుంటాను. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. ఇది కాటన్ మిక్స్లో వస్తుంది. సో ఇది పిచ్వాయి వర్క్ ఫేమస్ ఉంది కదా, ఇది నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. పిచ్వాయి వర్క్ ఉంది చూడండి, ఇదంతా ఇక్కడ బ్యూటిఫుల్ లోటస్ ఉన్నాయి, చాలా బాగుంది. కింద వచ్చేసి ఇలా పట్టు టైప్లో బార్డర్ వస్తుందన్నమాట. శారీ మొత్తం ఇలా ఉంటుంది, అంటే అక్కడక్కడ వర్క్ ఉంటుంది, కింద మాత్రం కింద పోర్షన్లో ఎక్కువ వర్క్ వస్తుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది కూడా ఎక్స్పెన్సివ్ ఏం కాదండి, 1000 లోపలే కాస్ట్. శారీ మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట. శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీని పళ్ళు వచ్చేసి సేమ్ కొంచెం షేడెడ్లో ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడక్కడ డిజైన్. మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇంతే అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి కట్టుకున్నాను, దీన్ని బ్లౌజ్ కుట్టించుకున్నాను, కట్టుకోవాలి మళ్ళీ. అంతకుముందు వేరేది వేసుకున్నాను అనమాట మ్యాచింగ్ని. బట్ ఇది నా నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ అనమాట. చాలా బాగుంది కదండి, చాలా ప్రెట్టీగా ఉంది, నాకు బాగా నచ్చింది. నాకు ఈ శారీ కూడా నచ్చింది అనమాట. అగైన్ పెద్దవాళ్ళకి ఇలాగే వేసుకోవాలి, చిన్నవాళ్ళు ఇలా వేసుకోవాలి, ఏజ్ వాళ్ళు ఇలా వేసుకోవాలి అనేది అయితే నేను ఫాలో కాను. ఏ శారీ అయినా మనకు సూట్ అవుతుందా, మనం దానికి రెడీ అవ్వగలుగుతామా, ఎలా దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, రెడీ అవ్వడం కానీ, జ్యువెలరీ కానీ అనేది మెయిన్ అనమాట శారీకి హైలైట్ ఇచ్చేది. అండ్ దాన్ని మనం మెయింటైన్ చేయాలి. శారీ ఏదో అలా చుట్టుకున్నాం అన్నట్టు కాకుండా కొంచెం డీసెంట్గా చేసుకుంటే బాగుంటుంది ఏదైనా. నెక్స్ట్ శారీ వచ్చేసి కూడా ఇది కూడా కాటన్ మిక్స్లో వస్తుంది. శారీ అంతా పైన ఇలా ఉంటుంది, కింద వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది నాకు ఇలాంటి శారీస్ నేను ఎక్కువ ఎందుకు తీసుకుంటా అంటే, ఇది నాకు ఆఫీస్ వేర్కి చాలా యూజ్ అవుతుందండి. ఆఫీస్ వేర్కి సింపుల్ లైట్ వెయిట్ బాగుంటాయి, అంటే హెవీగా
ఆఫీస్లో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ శారీ మీద ఫోకస్ సెట్ చేసుకోవడంలో ఉంటే ఫోకస్ చేయలేం వర్క్ మీద. కాబట్టి నేను మోస్ట్లీ ఆఫీస్కి ఎప్పుడైనా అంటే వీక్లీ వన్స్ ట్రై చేస్తాను వేసుకోవడానికి. వెళ్తే మాత్రం ఇలాంటి ఈజీ టు వేర్, ఈజీ టు మేనేజ్ శారీస్ వేసుకుంటాను. సో మనం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది, పైన నుంచి మొత్తం ఇలా ఉంటుంది, పైన వచ్చేసి ఇలా వస్తుంది. ఇది కైండ్ ఆఫ్ లైట్ గ్రీనిష్ కలర్ అనమాట, లైమ్ గ్రీన్ అనొచ్చు. కింద వచ్చేసి ఇలా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది వర్క్. పళ్ళు వచ్చేసి సేమ్ అనమాట, సేమ్ కొంచెం లైన్స్ వస్తాయి అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. చిన్న పళ్ళువే దీనికి. పళ్ళు వచ్చి హెవీ పళ్ళు అలా ఏం లేదు, చిన్న పళ్ళు అనమాట దీనికి. సో ఇది అనమాట శారీ. బాగుంటుంది, ఇది కూడా సింపుల్ టు వేర్ శారీ, చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. ఇది అనమాట అండి శారీ. నెక్స్ట్ శారీ ఇది నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్లో. ఇది కూడా చాలా ఈజీ టు వేర్. ఇది ఆల్రెడీ టాజల్స్తో వస్తుంది అనమాట. దీనికి మనం గోల్డ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, సిల్వర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, బ్లాక్ కూడా బాగుంటుంది, గ్రే బ్లౌజ్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో అన్ని షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. శారీస్ అన్నీ ఇక్కడ పెట్టాను, ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ. నెక్స్ట్ శారీ వచ్చి నాకు చాలా ఇష్టం అనమాట. ఇది చందేరి. ఇందాక ఒక శారీ చూపించాను కదా యాష్ కలర్ది, చందేరి. అలాగే ఇది కూడా చందేరి అనమాట. ఇది నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. శారీ వచ్చేసి పింక్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది చందేరి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా క్లాస్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. దీని మీద ఇలా గోల్డెన్తో ప్రింట్ వచ్చింది అనమాట. ఇది వచ్చింది మొత్తం శారీ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది. పైన వచ్చేసి ఇలా ఉంటుంది, కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ అనమాట. ఇదిగోండి బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది, కొంచెం పెద్ద బార్డర్, అందులో లైట్ ఆరెంజ్ మిక్స్ ఉంటుంది అనమాట. పళ్ళు వచ్చేసి ఇది గ్రాండ్గా ఉంటుంది, బట్ పెద్ద పళ్ళు కాదు. ఇప్పుడు చాలా శారీస్కి ఆల్మోస్ట్ హాఫ్ పళ్ళు వచ్చేసి నార్మల్ వచ్చి ఇంకా హాఫ్ పళ్ళు ఇలా వస్తుంది కదా, అదనమాట. పళ్ళు వచ్చేసి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది శారీ మొత్తం కదా. అగైన్ దీనికి టాజిల్స్ వచ్చాయన్నమాట. ఇది అనమాట శారీ ఓవరాల్. దీనికి బ్లౌజ్ కూడా ఈ బేబీ అంటే ఇది ఆరెంజ్ లైట్ పీచీ కలర్లో వచ్చింది బ్లౌజ్. ఇది అనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఒకటో రెండో సార్లు వేసుకున్నాను అంతే. చాలా క్లాసీ ఉంటుందండి, మనం మెయింటైన్ చేసే దాంట్లో ఉంటుంది ఈ శారీ. ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సౌత్ ఇండియాలో తీసుకుని ఇది కూడా అరౌండ్ 2500 అలా పడింది. ఇది వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. ఇది కూడా కలంకారీ ప్రింట్ అండి, ఇది కలంకారీ ప్రింట్. మరి వాళ్ళ హ్యాండ్ ప్రింట్ అనే చెప్పారు. మొత్తం శారీలో ఉండదు, కింద ప్లస్ పళ్ళులో వస్తుంది అనమాట. కింద ఇలా వస్తుంది, పైన వచ్చేసి ఇదనమాట. దీనికి గోల్డెన్ కలర్ ఇలా వస్తుంది, సెల్ఫ్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట. శారీ ఇలా ఉంటుంది. పళ్ళు చూపిస్తాను. వచ్చి ఇలా ఉంటుంది అనమాట, మొత్తం కలంకారీ వర్క్తో వస్తుంది. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. నేను ఇది యాక్చువల్గా అయితే వేసుకోలేదు, బట్ శారీ ఓవరాల్గా బాగుంటుంది అనమాట. బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. బ్లౌజ్కి వచ్చి వర్క్ వస్తుంది. ఇదనమాట ఇలా. ఇది ఆఫీస్ వేర్స్కి, ఇది మదర్స్ వాళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది. నాకు ఇది బాగా నచ్చింది. ఈ రీజన్ తోటి నేను తీసుకున్నామంట కలంకారీ లైట్ వెయిట్ ప్రింట్. ఇది కూడా నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నానండి. ఇది యాక్చువల్గా కొన్ని శారీస్ చూడడం కంటే వేసుకుంటే బాగుంటుంది. మనము చూడడం కంటే వేసుకుంటే బాగుంటాయి. కొన్ని శారీస్ చూడడానికి బాగుంటాయి, కొన్ని మన మీద ఎలా ఉంటుందో ట్రైల్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ మిక్స్లోనే వస్తుంది. ఇది ఫ్యాన్సీ అని చెప్పలేము, బట్ అగైన్ ఆఫీస్ వేర్ అనమాట. ఆఫీస్ వేర్ శారీస్ చెప్పగలుగుతా. ఇది బగల్పూరి కాటన్ అనమాట. ఇది నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో 2 years బ్యాక్ తీసుకున్నాను. ఇది బగల్పూరి కాటన్ అనమాట. ఇలా యాష్ కలర్లో ఉండి ఇలా వైట్ సిల్వర్ చెక్ వర్క్ వస్తుంది. ఇది మొత్తం కాటన్ అనమాట, బగల్పూరి కాటన్. చాలా బాగుంటుంది. ఇట్లా టాజిల్స్ వచ్చాయన్నమాట. చాలా చాలా లైట్ వెయిట్ అండి, చాలా కూల్గా ఉంటుంది. శారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది. పళ్ళు వచ్చి ఇలా వస్తుంది అనమాట. మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది శారీకి. శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. దీని బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, సైడ్లో సిల్వర్ది వచ్చేసి. శారీ ఇలా ఉంటుంది. ఇది నేను ఆఫీస్కి 2-3 సార్లు కట్టుకున్నాను. చాలా క్లాసీ ఉంటుందండి, ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఎక్కువ హెవీ శారీస్ నచ్చవు, సమ్మర్లో లైట్ వెయిట్ శారీస్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ నడుస్తుంది కదా జనవరిలో. ఆ టైంలో వెళ్తే మీకు కంపల్సరీ బగల్పూరి కాటన్స్ దొరుకుతాయి. ఆన్లైన్లో దొరుకుతుందేమో కానీ ఇదైతే ప్యూర్ అనమాట. అక్కడికి వెళ్ళి మీరు చాలా కలర్స్ ఉంటాయి. అదనమాట ఈ శారీ. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయండి, కొన్ని నేను
ఫాల్ కుట్టడానికి ఇచ్చాను. కొన్ని ఏమో డ్రై వాష్లో ఉన్నాయి, కొన్ని ఐరన్లో ఉన్నాయి. ఆ శారీస్ అయితే నేను చూపించట్లేదు, అవి మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. బట్ ఈ శారీస్ అయితే నా దగ్గర ప్రజెంట్ ఉన్నదనమాట. ఇది నెక్స్ట్ శారీ అనమాట. ఇది కాటన్లో కూడా వస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చి ఇది నేను చెన్నైలోనూ సౌత్ ఇండియాలోనూ తీసుకున్నాను అండి. శారీ మొత్తం ఇది మళ్ళీ చందేరి మిక్స్ ఉంటుంది. ఇది చందేరి అనమాట ఫ్యాబ్రిక్ అయితే. శారీ మొత్తం ఓవరాల్ ఇలా వర్క్ వస్తుంది. పీచీ ఎల్లో మిక్స్ పీచీ కలర్ అండి, అదే చెప్పాలి. ఇక్కడ మీకు వీడియోలో అయితే ఎల్లో గోల్డ్ కనిపిస్తుంది కదా, ఇందులో పీచీ ఆరెంజ్ స్టోన్ కూడా ఉంది. ఇలా ఉంటుంది అనమాట శారీ. ఓవరాల్గా ఇలాగే ఉంటుంది శారీ అయితే. చూడండి ఎంత బాగుందో. కింద బార్డర్ వచ్చేసి నెమలీలు ఉంటాయి అనమాట, పీకాక్స్ ఉంటాయి. దీనికి పళ్ళు వచ్చి గ్రాండ్గా వచ్చింది. ఇలా ఉందన్నమాట పళ్ళు మొత్తం, చాలా గ్రాండ్గా వచ్చింది. శారీ మొత్తం కూడా ఓవరాల్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ మళ్ళీ క్లాసీ పీసెస్ అండి. ఇవి చాలా ఇయర్స్ వరకు కూడా ఇది అలాగే టైమ్లెస్ పీసెస్ అనమాట. చాలా బాగుంది కదండి. ఇది కూడా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఈవినింగ్ పార్టీస్కి, లేదంటే ఆఫీస్ వేర్కి, ఫార్మల్ వేర్కి చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. చందేరివన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కానీ దాని లైఫ్ చాలా ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఫ్యాన్సీ అని చెప్పలేను, కాటన్ మిక్స్. ఇది కాటన్ శారీ. ఇది నేను సౌత్ ఇండియా తీసుకునేది చాలా తక్కువనే పడింది, ఎక్కువ కాస్ట్ ఏం లేదు, గుర్తులేదు. కానీ ఇది యాష్ కలర్ అనమాట. నాకు కొన్ని శారీస్ చూడగానే ఇది ఆఫీస్కి బాగుంటుంది అనిపించి తీసేసుకుంటాను. ఓవరాల్ శారీ ఇలా బ్లాక్స్ వస్తాయి అనమాట, మధ్యలో ఇలా బూటీ లాగా వస్తుంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను రెడీమేడ్ బ్లౌజ్ ఒకటి పేర్ చేస్తాను, దీనికి ఫొటోస్ ఉన్నాయి, పెడతాను చూడండి. చాలా బాగుంటుంది. ఈ సింపుల్ శారీని కూడా హెవీగా చూపించడానికి అలాంటి బ్లౌజెస్ పేర్ చేయొచ్చు. కింద వచ్చేసి పెద్ద బార్డర్ అనమాట, బార్డర్ పెద్దగా ఉంటుంది. పళ్ళు వచ్చేసి సింపుల్గా ఇలా ఉంటుందన్నమాట అండి. పళ్ళు చూడండి, పళ్ళు వచ్చి ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా క్లాసీ పీస్, ఆఫీస్ వేర్స్కి ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి. ఇది అనమాట. ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో, చాలా డీసెంట్గా సింపుల్ లుక్ బాగుంటుంది. మీకు ఎక్కువ హ్యాజిల్ ఉండదు, బాడీకి ఇరిటేషన్ అనేది రాదు. ఇలాంటివి వేసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి అనమాట, స్మూత్గా. సమ్మర్ వేర్ చాలా బాగుంటుంది సమ్మర్లో అయితే. ఇవి దగ్గర ఎక్కువ ఇలాంటి ఆఫీస్ వేర్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నేను ఆఫీస్కి వేసుకుంటూ ఉంటాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు కాదు, ఫ్యాన్సీ శారీ అనమాట. కాకపోతే ఇందులో అంటే ఇది నేను ఒకటి పూజకి తీసుకున్నాను. ఇలా చెక్స్ వస్తాయి అన్నమాట. దీన్ని ఏమంటారో నాకు తెలియదు మరి. కాటన్ మిక్స్, సిల్క్ మిక్స్ ఉంది. ఇలా రెడ్ కలర్ అండి ఇది. ఇందులో వచ్చి గోల్డెన్ చెక్స్ వచ్చి కింద మాత్రం ఇలా వస్తుంది అనమాట. బార్డర్ చాలా బాగుంటుంది బార్డర్. బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వస్తుంది. నేను బుగ్గ చేతులు పెట్టించుకున్నాను. కొంగు వచ్చేసి వేరే కలర్లో వస్తుంది అనమాట, చూపిస్తాను. ఇది పళ్ళు అనమాట. పళ్ళు మొత్తం ఈ వంకాయ కలర్లో ఉంటుంది. శారీ మొత్తం మాత్రం ఈ రెడ్డిష్ కలర్లో ఉంటుంది అనమాట. వేసుకుంటే బాగుంటుంది. కింద మాత్రం బార్డర్ హైలైట్గా ఉంటుంది చూడండి, ఇలా అనమాట. బాగుంది కదా. ఎప్పుడైనా అంటే ఈ శారీస్ కండి, ఈ శారీస్ వేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఏదో ఒక జ్యువెలరీ వేసుకుంటేనే బాగుంటుంది. జ్యువెలరీ కూడా బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఈ నెక్ పీస్ వేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది కదా. అలా మీరు శారీస్ ఇలాంటి ప్లెయిన్గా వచ్చింది, చెక్స్ ఉన్న శారీస్ వచ్చిందంటే కంపల్సరీ బ్లాక్ బిట్స్, లేదంటే ఏదైనా లాకెట్ ఉన్న లాంటిది పేరప్ చేస్తే, లాకెట్ ఉన్న లాంటిది వేసుకుంటే బాగుంటుంది అనమాట. బాగుందా? వేసుకొని రెడీ అవ్వచ్చు అనమాట. బాగుంటుంది. చిన్న బ్లౌజ్, స్లీవ్లెస్ బ్లౌజ్ ఏదైనా వేసుకోండి. వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ కూడా బాగుంటుంది దీనికి. నేనైతే ఇందులో వచ్చిన బ్లౌజే కుట్టించుకున్నాను. చూడ్డానికి చిన్న చిన్న పూజకి అలాంటివి బాగుంటుంది అనమాట. అంటే ట్రెడిషనల్ టైప్లో ఉంటుంది, ప్లస్ మనకి ఫ్యాన్సీ అనమాట. ఎక్కువ వెయిట్ కూడా ఉండదు, లైట్ వెయిటే ఉంటుంది శారీ. శారీ వచ్చేసి ఫ్యాన్సీ టైపే కానీ సిల్క్ మిక్స్ లాగా ఉందన్నమాట. ఇది సాఫ్ట్ సిల్క్ అని చెప్పొచ్చు. ఇది నేను చెన్నైలో నల్లీ సిల్క్స్లో తీసుకున్నాను అనమాట. ఈ శారీ కూడా నాకు కలర్ కాంబినేషన్ చాలా ఇష్టము. ఈ బ్లౌజ్ రీసెంట్గా కుట్టించుకున్నాను, ఇంకా వేసుకోలే శారీ అయితే. చూడండి ఇలా ఏమంటారు దీన్ని, బ్లూ మిక్స్ కలర్లో సిల్వర్ ప్రింట్ వస్తుంది అనమాట. ప్లస్ దీనికి కింద బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ అనమాట. కింద చూడండి ఇలా ఎల్లో వచ్చి మళ్ళీ మొత్తం సిల్వర్ వచ్చి మళ్ళీ ఎల్లో వస్తుంది అనమాట బార్డరు. పళ్ళు వచ్చేసి ఎల్లో గ్రీన్ మిక్స్ నియాన్ కలర్లో కనిపిస్తుంది మనకైతే. చూపిస్తాను నేను. శారీ మొత్తం అయితే నేవీ బ్లూలో వచ్చి సిల్వర్ ప్రింట్స్ వస్తాయి. పళ్ళు కూడా గ్రాండ్ ఉంటుందండి దీనికి. ఇదిగోండి పళ్ళు ఇదనమాట. ఇలా గ్రాండ్గా వస్తుంది పళ్ళు అయితే. కింద వర్క్ అంతా వచ్చి ఇలా వస్తుంది అనమాట. శారీ మాత్రం బాగుంటుందండి ఇది కట్టుకుంటే. చండి ఇలా ఉంటుంది. ఇది నావీ బ్లూ అండి, బ్లాక్ కాదు, నావీ బ్లూలో సిల్వర్ ప్రింట్ వచ్చింది అనమాట. ఇది అన్ని ఇలా పీకాక్స్ ఉన్నాయి. కింద వచ్చేసి ప్లెయిన్ బార్డర్. ఇది కూడా చాలా క్లాసీ పీస్ అండి, బాగుంటుంది.
చాలా లైట్ వెయిట్ అండి, లైట్ వెయిట్ శారీస్. నాకు లైట్ వెయిట్ శారీస్ చాలా ఇష్టము. ప్లస్ సాఫ్ట్ సిల్క్లో ఇలా సెమీ సిల్క్లో బాగుంటుంది అనమాట. ఇది కూడా సంథింగ్ 2000 to 3000 రేంజ్లో ఉండే. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొన్నాను ఈ శారీ, ఈ ఇయర్ కాదు. ఇది అనమాట ఈ శారీ. ఓకే, ఈ శారీ వచ్చేసి నేను నర్సింగ్లో కొన్నాను. మా చెల్లి దగ్గర సేమ్ గ్రీన్లో ఉంటుంది, నా దగ్గర టమాటో చెర్రీ రెడ్ కలర్ అనమాట. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి. కింద వచ్చేసి నావీ బ్లూ గోల్డెన్ బార్డర్ వస్తుంది అనమాట. ఈ శారీ కూడా నేను చాలాసార్లు కట్టుకున్నాను, ఫోటో ఉంటుంది, ఒక బర్త్డేకి తీసుకున్నాను ఇది. పళ్ళు వచ్చేసి ఇలా అనమాట, ఇలా ఉంటుంది, బ్లూ అండ్ గోల్డెన్ మిక్స్లో ఉంటుంది పళ్ళు. ఈ శారీ కూడా కట్టుకుంటే బాగుంటుందండి, ఇలా బాగుంది కదా. కట్టుకుంటే కొన్ని శారీస్ బాగుంటాయి, మనకు తెలుస్తాయి కదా. నేనైతే శారీ కొనేటప్పుడు ఎప్పుడు ఆ శారీలో నేను ఎలా ఉంటాను, ఆ శారీకి ఎలాంటి జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుందని విజువలైజ్ చేసుకుంటాను. నాకు బాగుంటుంది అనిపిస్తే వెంటనే తీసుకుంటా. ఇది ఈ శారీ కూడా 2000 చేంజ్ పడింది, ఎందుకంటే నేను మా సిస్టర్ సేమ్ తీసుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. మళ్ళీ నావీ బ్లూ చాలా ఉన్నాయి కదా నా దగ్గర, ఎన్ని బ్లూస్ అండ్ ఎల్లోస్ అండ్ పింక్స్ ఉన్నాయి నాకే తెలీదు. ఇదొకటి చాలా సింపుల్ శారీ, చాలా కాస్ట్ తక్కువ అండి. ఇది నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను, ఏదో దానికి శారీ మామూలుగా షాపింగ్కి వెళ్తే తీసుకున్నాను అనమాట. శారీ మొత్తం ఇలాగే వస్తుందండి సింపుల్గా, కింద వచ్చేసి ఇలా వస్తుంది శారీ అంతే. దీనికి పళ్ళు కూడా పెద్ద స్పెసిఫికల్గా ఏమి ఉండదు అండి. ఇది పళ్ళు అనమాట, లైన్స్ వచ్చాయి అంతే. శారీ మొత్తం ఇలా ఉంటుంది, పళ్ళు కూడా సింపుల్గానే ఉంటుంది అనమాట. ఇది సింపుల్ వే శారీ, అగైన్ ఆఫీస్ వేస్కి బాగుంటుంది. ఈ శారీ మీద అగైన్ నేను చెప్పినట్టు ఇలా చెక్స్ ఉండి సింపుల్ వే శారీస్కి అండి, వర్క్ శారీస్కి ఇలా ఏదన్నా పెండెంట్ టైప్లో లాకెట్ టైప్లో ఏదైనా వేసుకుంటే జ్యువెలరీ బాగుంటుంది అనమాట. దీనికి నేను బుట్టాస్ వేసుకున్న ఫొటోస్ ఉంటే పెడతాను. చాలా బాగుండే, నేను వేసుకున్నాను ఆఫీస్లో. చాలా చాలా తక్కువ అండి ఈ శారీ కాస్ట్ కూడా, సమ్ 600 to 800 మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది అండి నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నాకు కమెంట్స్లో పెట్టండి ఏ శారీ నచ్చిందో, నెక్స్ట్ నేను ఆ శారీ కట్టుకుంటాను. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఇంకెవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే షేర్ చేయండి. మీకు ఇలాంటి కలెక్షన్ శారీస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి కంపల్సరీ. ఎక్కడ షాపింగ్ చేస్తారో చెప్పండి. నేనైతే నార్మల్గా సౌత్ ఇండియా, వరమహాలక్ష్మి, చెన్నైలో వెళ్తే చెన్నైలో షాపింగ్ చేస్తాను. ఇంకా మా సిస్టర్ కూడా శారీస్ బిజినెస్ చేస్తారు, తన దగ్గర కొన్ని తీసుకున్న శారీస్ ఉంటాయి అనమాట. అలా నేను కలెక్షన్స్ చేస్తుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బాయ్.